పరిశ్రమకి డ్రగ్స్ కి సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మీద అప్పట్లో చాలా ఆరోపణలే వచ్చాయి. చాలా మంది బాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుపోయారు. తేలిగ్గా తప్పించుకున్నారు కూడా. ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించి సౌత్ సినీ పరిశ్రమ తక్కువేమీ తినలేదు. అందున టాలీవుడ్ కూడా ఈ డ్రగ్స్ మానియాకు మినహాయింపు కాదు. మాస్ మహారాజా రవితేజ సోదరులు భరత్, రఘు డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. కొందరు హీరోయిన్లపైన డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే డ్రగ్స్ తీసుకున్నవారు, డ్రగ్స్ కొరియర్లు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నవారు, ఇలా డ్రగ్స్ కి సంబంధించి సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. కొందరి కారణంగానే సినీ పరిశ్రమపై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి అంటూ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, మరికొందరు సినీ ప్రముఖులు మీడియా ముందుకు వచ్చారు. గాని డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వారు, డ్రగ్స్ ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు అన్నది నిజం. తాజాగా సినీ పరిశ్రమలో పలువురికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో మొత్తం 10 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. అందులో 3 హీరోలు, 4 దర్శకులు, 2 నిర్మాతలు, ఓ స్టంట్ మాస్టర్ ఉన్నారు. ఆ 3 యువ హీరోలు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. సినీ ప్రముఖులు ఎవరెవరికి నోటీసులు అందాయి అన్న దానిపై టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొందరు అనుకోకుండా డ్రగ్స్ బారిన పడుతుంటారు. అలా డ్రగ్స్ కి ఓసారి అలవాటైతే వాటిని వదిలించుకోవడం కష్టం. అదే సమయంలో డ్రగ్స్ ని అలవాటు చేసుకున్న వారిలో కొందరు కొరియర్లుగా, మరికొందరు డ్రగ్స్ వ్యాపారులుగాను మారుతుంటారు. కాబట్టి తీగలాగితే మొత్తం డొంక కదలాల్సి ఉంది ఇప్పుడు.